కోనసీమ, తిరుమల, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 35 రోజులకు హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. బుధవారం ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా 1,81,93,365 రూపాయల ఆదాయం వచ్చింది. అన్నప్రసాదం హుండీల ద్వారా మరో 1,16,02,625 రూపాయలు లభించాయి. దీంతో మొత్తం హుండీ ఆదాయం 2,97,95,990 రూపాయలకు చేరింది. గత లెక్కింపులో రోజుకు సగటున 7,93,823 రూపాయల ఆదాయం రాగా, ఈసారి రోజుకు సగటున 8,51,314 రూపాయల ఆదాయం నమోదైంది. చెక్లంటే తీసుకోండి. నీళ్ళు ఉన్నది. ఆ హ్యాండ్ కౌంట్ మిషన్ ఉంది కదా, ముందు అక్కడ వదిలేసాము. ఆ మిషన్ హరికి ఇచ్చి పంపించండి, తొందరగా పంపించండి అర్జెంటుగా. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా సుమారుగా 2,97,95,990 రూపాయలు సొమ్ముగా రావడం జరిగింది. మరియు బంగారం 18 గ్రాముల 900 మిల్లీలు, 1 కేజీ 24 గ్రాముల వెండి రావడం జరిగింది. మరియు 15 దేశాల నుండి విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు, సేవకులు, చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారు, ట్రస్టీలు సిస్టా కుటుంబరావు, అలాగే వి సుందర శ్రేష్టావతారం, మస్కబల్ త్రిమూర్తులు వగైరాలు పాల్గొన్నారు. ఇవి కాకుండా మరి గ్రామస్తులు, పత్రికా విలేకరులు, సేవకుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః.